అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ధృవ కాంపిటేటివ్ అకాడమీ. నేను మీ ధృవ సార్. మనందరికీ చాలా సీరియస్గా చదువుతునేటప్పుడు సడన్గా ఏంటంటే మనం డిస్ట్రాక్ట్ అవుతుంటాం. ఒక టార్గెట్ పెట్టుకొని ఒక 45 మినిట్స్ ఒక 1 అవర్ సీరియస్గా చదువుదాం అనుకుని కూర్చుంటాం. కానీ సడన్గా మన మైండ్ డిస్ట్రాక్ట్ అవుతుంది. ఎదురుగా ఫోన్ కనిపిస్తుంది. ఫోన్ ఓపెన్ చేసి యూట్యూబ్ లేకపోతే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి రీల్స్ చూసుకుంటూ ఉంటాం. కానీ మనకు తెలియకుండా ఏంటంటే ఆ రీల్స్లో పడిపోయి మనం అనుకున్నటువంటి టార్గెట్ని మనం మిస్ అవుతూ ఉంటాం అన్నమాట. దీనికి ద బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ టెక్నాలజికల్ ఎరాలో మనకి టైమర్ ఆప్షన్స్ వచ్చేసాయి. చాలా యాప్స్ కూడా ఉన్నాయి. మీకు ప్లే స్టోర్లో ఓపెన్ చేస్తే చాలా యాప్స్ కనిపిస్తాయి. దీనికి ద బెస్ట్ టెక్నిక్ ఏంటంటే ప్రోమోడోర్ అనేటువంటి ఒక టెక్నిక్ ఉంటుంది. ఈ ప్రోమోడోర్ టెక్నిక్లో ఏంటంటే మనం అంటే ఒకేసారి ఏకదాటిగా 4-5 గంటలు చదవలేము కాబట్టి ఒక 45 మినిట్స్ లేదంటే ఒక 30 మినిట్స్ సీరియస్గా చదివి ఒక 5 to 10 మినిట్స్ రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ రెస్ట్ తీసుకొని అలాగా ఒక రెగ్యులర్ ఇంటర్వెల్లో మధ్య మధ్యలో రెస్ట్ తీసుకుంటూ చదువుతూ ఉంటే ఏంటంటే మనం మ్యాక్సిమం ఏంటంటే మన మెదడు కూడా అలసిపోకుండా ఉంటుంది. మనం ఫోకస్గా ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంటుందండి. దీన్నే ప్రోమోడోర్ టెక్నిక్ అంటారు. దీనికి ద బెస్ట్ యాప్ ఒకటి మనకి ప్లే స్టోర్లో నేను చూశానండి. అది నేను కూడా వాడుతూ ఉంటాను. దాన్ని ఏంటంటే రీగెయిన్ అనేటటువంటి ఒక యాప్ ఉంటుందండి. ఆ రీగెయిన్ యాప్ మనం ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇయర్లీ సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు, లేదంటే మంత్లీ సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు. అదేంటంటే ద బెస్ట్ అంటే మనకి ఏదైనా ఒక వర్క్ చేసేటప్పుడు మన ఫోకస్ని 100% కరెక్ట్గా ఉంచేటటువంటి యాప్ అండి. ఈ యాప్లో మనకి ఏంటంటే యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక టాపిక్ని ఒక ఏపీ హిస్టరీలోను సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక టాపిక్ ఒక 45 మినిట్స్ చదువుదామని టైమర్ పెట్టుకున్నాం అనుకోండి. ఆ టైమర్ పెట్టేటప్పుడు ఏం చేస్తుందంటే అది ఫోన్లో ఉండేటటువంటి మనం ఏ యాప్స్ అయితే మనకి డిస్ట్రాక్ట్ అవుతున్నాయో ఆ యాప్స్ని మనం బ్లాక్ చేసుకోవచ్చు అన్నమాట. మనం చదివే వరకు కూడా ఆ యాప్స్ అనేవి ఓపెన్ చేయకుండా అది బ్లాక్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ మనకి మధ్యలో యూట్యూబ్ చూడాలని అనిపించింది అనుకోండి, మనం సడన్గా ఫోన్ ఓపెన్ చేసి యూట్యూబ్ ఓపెన్ చేసినా సరే అదేంటంటే ఓపెన్ అవ్వదు. వన్స్ ఆ టార్గెట్ 45 మినిట్స్ కంప్లీట్ అయినంత వరకు అది ఎట్టి పరిస్థితుల్లో మనం ఏదైతే కంట్రోల్ ఇచ్చాము యాప్స్, ఆ కంట్రోల్ ఇచ్చినటువంటి యాప్స్ ఏవి కూడా ఆ 45 మినిట్స్ వరకు ఓపెన్ అవ్వదండి. మనం ఆటోమేటిక్గా ఫోన్ పక్కన పెడతాం, మళ్ళీ ఫోకస్ చేస్తాం. ఈ విధంగా ఏంటంటే ఒక రెగ్యులర్ ఇంటర్వెల్లో 45 మినిట్స్ చదివి మళ్ళీ అదే 5 మినిట్స్ గ్యాప్ ఇస్తుంది, మళ్ళీ టైమర్ స్టార్ట్ అవుతుంది అనమాట. మళ్ళీ 5 మినిట్స్ గ్యాప్ ఇస్తుంది, టైమర్ స్టార్ట్. మనం ఎంత టైం కావాలనుకుంటే అంత టైం పెట్టుకోవచ్చు. 1 అవర్ కావాలంటే 1 అవర్, 2 అవర్స్. మీరు ఎంతసేపు ఫోకస్డ్గా ఉంటారనుకుంటున్నారో అంతసేపు ఫోకస్డ్గా ఉండొచ్చండి. ఇది ఈ రీగెయిన్ యాప్ అనేది నేను యూటిలైజ్ చేస్తున్నాను. ద బెస్ట్ ఎవర్ యాప్ అండి. నేను ఎప్పుడైనా వర్క్ కంటిన్యూస్గా 2 అవర్స్ చేయాలంటే నేను అది వాడుతూ ఉంటాను. మీరు కూడా యాప్ ఇన్స్టాల్ చేసుకుని వాడుకోండి. ద బెస్ట్ అవుట్పుట్ వస్తుందండి మీకు. 100% మీ టైంని మీరు 100% కరెక్ట్గా యూటిలైజ్ చేసుకునేటటువంటి ఆయుధం అది. థ్యాంక్ యూ సో మచ్.